హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్పవేణి వ్లాగ్స్. హెల్దీ రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. 1 కప్పు రాగి ఫ్లోరు అండ్ 1 కప్పు జాగ్రీ, 1 కప్పు ఆల్మండ్స్, అలాగే 1 కప్పు వాల్నట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు ఆల్మండ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవైతే ఒక 5 మినిట్స్ అలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఆల్మండ్స్ దోరగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇవి పక్కన తీసి పెట్టేసుకొని 1 కప్పు వాల్నట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. వాల్నట్స్ కూడా 5 మినిట్స్ అలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రెండు వేయించేసానండి. ఇప్పుడు ఈ రెండు మిక్సీ పట్టేద్దాము. ఆల్మండ్స్, వాల్నట్స్ అయితే వేసాను. ఇప్పుడు 5-6 ఇలాచీ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా మిక్స్ పట్టేశానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1 కప్పు రాగి ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ అయితే మినప్పప్పుని యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలండి, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు వేగిపోయాయి. ఇప్పుడైతే మిక్సీలో తీసి పెట్టుకున్నాను. ఇది చల్లారాలి. అలాగే ఒక చిన్న కడాయి తీసుకొని నెయ్యినైతే వేడి చేస్తున్నానండి. మనం ఎంత రాగి ఫ్లోర్ తీసుకుంటామో దాన్ని బట్టి అయితే మనం గీని తీసుకోవాలి. ఇప్పుడు రాగి ఫ్లోర్లో జాగ్రీ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేస్తే ఏంటంటే బాగా పిండికి పడుతుందండి, మెత్తగా వచ్చేస్తుంది. చేత్తో అయితే కలపలేము. ఇప్పుడు రాగి ఫ్లోరు ఇందులో మినప్పప్పు ఫ్లోర్ వేసాను, అలాగే జాగ్రీ రాగి ఫ్లోరు మిక్స్ చేసింది. ఇప్పుడైతే ఆల్మండ్స్, వాల్నట్స్ మిక్స్ చేసింది అయితే కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్లోర్స్ నీట్గా అయితే కలిపేసుకోవాలండి. పిండి మెత్తగా వచ్చేయాలి. చేత్తో బాగా కలిపేశాను. ఇప్పుడైతే కరగబెట్టుకున్న నెయ్యినైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇలా 1 or 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటూ లడ్డూలను అయితే పట్టాలండి. ఆరపెట్టకూడదు, వెంటనే లడ్డూలు పట్టేయాలి. సో ఇలా అయితే లడ్డూలు పట్టేశానండి. హెల్తీకి చాలా మంచిదండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు రోజుకొకటి తీసుకుంటే చాలా మంచిది. అండ్ ఎముకలకి చాలా బలము, హెయిర్ గ్రోత్ పెరుగుతుందండి. వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా ఇది తీసుకోవచ్చు. రోజుకొక లడ్డు తీసుకుంటే హెల్తీకి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, హెల్దీ అండ్ టేస్టీ రాగి లడ్డు రెడీ అయిపోయింది. సో నేను ఇలా అయితే సర్వ్ చేసుకున్నాను. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. బయట చిరుతిండ్ల కంటే కూడా ఇంట్లో ఇలా మనం చేసుకొని ఈజీగా తినచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.